వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల కర్నూలు జిల్లా చిన్నటేకూరు బస్సు ప్రమాదానికి నకిలీ మద్యమే కారణమని చెప్పారు. తెల్లవారుజామున బెల్ట్ షాప్ లో మద్యం దొరకకుండా ఉండుంటే ప్రమాదం జరిగేది కాదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కారుమూరి వెంకటరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే అక్రమ కేసులకు బెదిరేదే లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కారుమూరి. ఈ రోజు నోటీసులు ఇచ్చారు. 3 రోజులు వివరణ ఇవ్వాలంట. నేను అడుగుతున్నా, 3 రోజుల్లో వచ్చి మేము వివరణ ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం. మీకు కూడా టైం ఇస్తాం. ఏ బెల్ట్ షాప్ వాడిని అరెస్ట్ చేస్తారు? 3 రోజులు కావాలా, 30 రోజులు టైం కావాలా? ఇది సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ కేసులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆఫీస్ గేట్ బయట ఉండేటటువంటి కుక్కలు కూడా భయపడవు, కానీ మీ కేసుల గురించి ఎవడు భయపడేవాడు లేడు. ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కోవడానికి ఉన్నాం. ఈ నోటీసులకి న్యాయపరంగానే మేము రమ్మన్నారు కాబట్టి 3 రోజుల్లో వచ్చి వివరణ ఇస్తాం. మాకు ఈ కేసులు కొత్త ఏం కాదు. ఇది నా మీద 3వ కేసు.